శుభోదయం. మనము చాలా కేసులలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా కాంప్రమైజ్ అయిన కేసులు ఉన్నాయి. అంటే 1987 కంటే ముందు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు కింది కోర్టులోనే సెటిల్ చేస్తే కాంప్రమైజ్ అయిపోయేది. దీనికి ఇన్ని సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టు వరకు వచ్చిందని చెప్పి దీనికి ఒక సొల్యూషన్ అనేది కనుక్కోవాలని చెప్పి మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీస్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం మనం ఈరోజు లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ముందుగా చెప్పినట్టే రాజమార్గం అని చెప్పి అన్నారు. అది దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఉండేది ఒకటే లైఫ్. ఆ లైఫ్ కూడా కొట్లాడుతూ ఇట్లా టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఇంకా అసలు మనం అది టైం అనేది విలువగట్టలేనిది దేంతో కూడా. కాబట్టి కొట్లాడకుండా రాజమార్గం, అంటే టైం కానీ డబ్బులు కానీ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఇప్పుడు మన పాతకాలంలో ఒక సామెత ఉండేది, కోర్టులో కేసు ఉంటే ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు చూసుకొని వాడు ఏడ్చేవాడు అంట, ఇద్దరు ఏడ్చేవారు. ఇది ఇప్పుడు లోకల్ కాంప్రమైజ్ అయితే ఏంటంటే ఇద్దరికి కూడా గెలిచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు బైబిల్లో ఒక సూక్తుంది, అంటే తగ్గినవాడు హెచ్చింపబడతాడని ఉన్నది ఒకటి. అట్లా తగ్గినంత మాత్రం ఏదో మనం ఓడిపోయినట్టే కాదు, ఇద్దరు గెలిచినట్టే. కాబట్టి అందరి అవకాశం ఉపయోగించుకోవాలి. దీంట్లో భాగంగానే మనం మహబూబ్ నగర్ లాస్ట్ టైం కూడా స్టేట్లో అంటే హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగింది. దీనికి అందరూ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన భారత్ ప్రెసిడెంట్ గారు కానీ మిగతా అడ్వకేట్స్, ఇన్సూరెన్స్ కంపెనీ కౌన్సిల్స్ మరియు పీపీలు, జీపీలు వీళ్ళందరూ అడ్వకేట్స్ ముఖ్యంగా చాలా కోఆపరేషన్ చేయడం వల్ల మేము అంతా చేయగలిగినాం. ఆఫీసర్స్ అందరికి కూడా ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ లేకుండా, ఏ స్టేక్ హోల్డర్ నుంచి కూడా కంప్లైంట్ లేకుండా చాలా కేసులు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయితే కోర్ట్ ఫీ అనేది వాపస్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన అప్పీల్ అనేది ఉండదు, అది 100% అక్కడనే ఎండ్ అయిపోతుంది లిటిగేషన్. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులో గాయపడిన వారు కానీ చనిపోయిన వారి కుటుంబీకులకు కానీ వాళ్ళ కాంపెన్సేషన్ గురించి మనం లాస్ట్ టైం కూడా అడ్వకేట్ సహకారంతో చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. అట్లా చేయడం వల్ల జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా మిగతా కంటెస్టెడ్ కేసులో టైం ఇవ్వడానికి కొంచెం వీలు ఉంటుంది. ఈ టైమ్ ఆఫ్ డిస్పోజల్ కూడా తగ్గించడం జరుగుతుంది. కాబట్టి దీనికి లాస్ట్ టైం కూడా అందరూ సహకరించారు. పేరున అందరికీ కూడా నమస్కారాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈసారి కూడా సేమ్ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా మనకు నంబర్స్ ఎక్కువ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం అయితే కంపల్సరీ కావాలా. అంటే ఈ రోజు బందోబస్తు ఉంది కాబట్టి వాళ్ళు చేయలేమని చెప్పి అది కరెక్టే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ అయినంత వరకు మ్యాక్సిమం కేసెస్ చేయాలని చెప్పి అందరికి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ముఖ్యంగా లా స్టూడెంట్స్ మీరందరూ కూడా కొన్ని బెంచెస్లో ఒక 1 hour 2 hours అట్లా స్పెండ్ చేయండి. అన్ని బెంచెస్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైంకు మీరు కూడా కొన్ని కేసులు సెటిల్ అయ్యేలాగా కావాలా. అంటే థియరీ మనం ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ కాలేజీలో చదువుతాం, కానీ ఈ ప్రాక్టికల్ అనేది మీరు గ్రౌండ్ లెవెల్లో చూస్తే కానీ తెలియదు. కాబట్టి మీరు అందరూ కూడా బెంచెస్ పక్కన కూర్చోండి. కొందరు కొన్ని బెంచ్లో కొంచెం టైం కేటాయిస్తే డిఫరెంట్ కేసులు డిఫరెంట్ కోర్టులో చూడొచ్చు. కాబట్టి మీరు ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకొని నెక్స్ట్ లోక్ అదాలత్ మీరు అందరూ కూడా ప్రీ లోక్ అదాలత్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఎక్కువ కేసులు మీ వల్ల కూడా కేసులు ఎక్కువైనాయి అని చెప్పి చెప్పేలాగా చూపించాలి నెక్స్ట్ టైం కూడా.